స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం కొరకు గాను మనకు అందించినటువంటి అంశము పరిశుద్ధాత్మ వాగ్దానంతో కూడిన ఆత్మీయ ఆంతర్య సన్నిధి. పరిశుద్ధాత్మతో కూడిన ఆత్మీయ అంతరంగ సన్నిధి అనే ఆలోచనను మనకు అందించడం జరిగింది. ఈ మధ్యకాలంలో స్నేహితులారా, రకరకాల కారణాలను బట్టి ఇంధన వనరులు అందుబాటులో ఉండడము లేదు. పెట్రోల్, డీజిల్ మరి ఎల్పిజి గ్యాస్ లాంటి వనరులు మనకు అందుబాటులో లేనటువంటి వేళ రవాణా అనేది చాలా కష్టతరమైన సవాలుతో కూడినటువంటి అంశంగా మారిపోయింది. సరి అయినటువంటి రవాణా, మనుషులు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఒక చోటు నుండి మరొక చోటుకు కదలడానికి ఈ పెట్రోలు, డీజిల్ లాంటి ఇంధనాలు చాలా అవసరం అండి. అవి లేకపోతే మార్కెట్ రంగం అంతా కూడా, వస్తువు సరఫరా అంతా కూడా నిలిచిపోయి మానవ జీవితము అష్ట కష్టాల పాలయ్యే పరిస్థితి ఉండింది. ఈ డీజిల్, పెట్రోల్ అందుబాటులో లేనటువంటి కాలంలో సంతోషించదగ్గ విషయము ఏమిటంటే ఎలక్ట్రిసిటీ వాహనాలు వచ్చినాయండి. ఈ పవర్ కరెంటును వాడి బ్యాటరీల సహాయంతో వాహనాలను నడిపేటటువంటి బస్సులు కానీ, కార్లు కానీ, మరి ద్విచక్ర వాహనాలు కానీ అందుబాటులోకి వచ్చినవి. వాటి వలన పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేనటువంటి సందర్భంలో రవాణాను కొనసాగించి మానవుల అక్కర తీర్చడానికి అవి సహకరించేటటువంటివిగా ఉండినవి. స్నేహితులారా, యేసు ప్రభుల వారు తన శిష్య బృందమును విడిచి శిలువ మరణానికి వెళ్ళే సందర్భంలో నేను మిమ్మల్ని విడిచిపెట్టే సమయం వచ్చింది అనే సత్యాన్ని వారికి తెలియజేసినప్పుడు వారెంతగానో కృంగిపోయినటువంటి వారుగా, భయానికి, చింతకు, ఒంటరితనానికి లోనైనటువంటి వారుగా ఉండినారు. చూడండి, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది అని ప్రభు వారికి తెలియజేసినటువంటి వాడుగా ఉండినాడు. మీరు ఎన్నుకున్నటువంటి మార్గము, మీరు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రయాణము అనేది లోకమునకు నచ్చనటువంటిది. మీరు లోక సంబంధులు కారు కాబట్టి లోకము మిమ్మల్ని వెలివేస్తుంది, బాధిస్తుంది అని ప్రభు తెలియజేసినారు. అంత మాత్రమే కాదు, ప్రభు అప్పగించినటువంటి బాధ్యత, విలువలతో కూడినటువంటి జీవితం జీవించడం అనేది మానవ జ్ఞానానికి, శక్తి, సామర్థ్యములకు మించినటువంటిది. ఇటు లోకంలో ఎదురయ్యే వ్యతిరేకతలు, హింసలు భరించాలన్నా, ప్రభువు కనబరిచిన మాదిరికరమైన జీవితాన్ని జీవించాలన్నా మన శక్తికి, యుక్తికి మించినటువంటి సహాయము, నడిపింపు మన జీవితాలలో అవసరమై ఉన్నది. అలా జీవించడానికి యేసు ప్రభుల వారు తన శిష్య బృందానికి, మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి, పరిశుద్ధాత్మ శక్తిని మనలను నడిపించడానికి, బలపరచడానికి, ప్రోత్సహించడానికి, లోకంలో ఎదురయ్యే బాధలను, శ్రమలను తట్టుకొని సాక్షులుగా నిలవబడడానికి, ప్రభు అప్పగించినటువంటి బాధ్యతలను నెరవేర్చడానికి
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉండినాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉండి మనలను శక్తిమంతులుగా తయారు చేసి ఈ లోకాన్ని జయించుటకు, బాధ్యతలను నిర్వర్తించుటకు బలపరిచేటటువంటి వాడిగా ఉండినాడు. అందుకే మిమ్మల్ని అనాథలుగా విడువను అనేటటువంటి మాట, మీకు ఆదరణకర్తను పంపెదననేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనవిగా మనము అర్థము చేసుకోవాలి. ఈ దినం చదవబడిన లేఖన భాగములను సైతం గమనించినప్పుడు యెషయా గ్రంథము 89వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని 21వ వచనము వరకు పరిశుద్ధాత్మ దేవుడు పతనమైనటువంటి మన జీవితంలో నూతనపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడని, పతనమైన స్థితిలో నుండి నూతనత్వంలోనికి ఆయన మనలను నడిపిస్తాడని ఈ 89వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు మనము గమనించినటువంటి వారంగా ఉన్నాం. ఈ అధ్యాయం యొక్క సందర్భాన్ని గమనించినట్లయితే ఇశ్రాయేల్ జనాంగము, మరి ముఖ్యంగా యూదా జనాంగము, యెరూషలేము నివాసులు బబులోను చెరలో నుండి తిరిగి యెరూషలేము పట్టణానికి, యూదా రాజానికి వచ్చిన తర్వాత వారు చెరలో నుండి మమ్మల్ని విడిపించినటువంటి దేవుని పట్ల బానిసత్వంలో నుండి, బంధకాలలో నుండి, మరణంలో నుండి, భరింపలేనటువంటి చెరలో నుండి మమ్మల్ని విడిపించిన దేవునికి కృతజ్ఞత, ఆయన గురించి జీవించకుండా, ఆయన చిత్తాన్ని ఎరగకుండా చెరలో నుండి వచ్చిన తర్వాత కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారుగా ఉన్నారు. వారి జీవితము భౌతికంగా బాగుపడింది. వస్తువులు, గృహములు, ఆస్తిపాస్తులు, పంట పొలాలు వీటన్నిటినీ చేజిక్కించుకున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ వారి జీవితాలు నైతికంగా, ఆధ్యాత్మికంగా పతనమైనటువంటివిగా ఉండినవి. 89వ అధ్యాయంలో మీ భక్తి వ్యర్థమైనది, మీ ఉపవాసం వ్యర్థమైనవి, మీ ప్రార్థనలు వ్యర్థమైనవి, నీతి మీలో లేదు, న్యాయం మీలో లేదు, కనికరం మీలో లేదు, జాలి మీలో లేదు. మీరు మాట వరుసకే ఈ సాంప్రదాయాలు, పద్ధతులు పాటిస్తూ ఉన్నారు, కానీ నిజమైన మార్పు మీలో లేదు. మీ వలన సత్యము అణచివేయబడతా ఉంది, నీతి న్యాయము అణచివేయబడతా ఉంది. మంచిని చెడు అనే, చెడును మంచి అని భావించుచు జీవించుచు ఉన్నారు అని వారిని వ్యతిరేకించుచున్నటువంటి దేవుడుగా, ఈ పతనమైన పరిస్థితుల యందు ఎవరు వారిని రక్షించడానికి, వారి జీవితములను నూతనపరచడానికి అందుబాటులో లేనటువంటి వేళ దేవుడు తానే మధ్యవర్తిగా క్రీస్తు ద్వారా వారిని విమోచించుచున్నటువంటి వాడుగా ఉండినాడు. వారిని నూతన పరుస్తానని ఈ బంధకాలలో నుండి, ఈ చీకట్లో నుండి, దైవ వ్యతిరేకమైన ఈ జీవిత విధానంలో నుండి బయటకు తీసుకొని వస్తాను అని పరిశుద్ధాత్మ దేవుని మీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేసేటటువంటి వాడుగా ఉండినాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన జీవితంలో నూతనపరచాలని దేవుడు ఆశ కలిగినటువంటి దేవుడుగా ఉండినాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం మొదలుకొని 18 వచనముల మధ్యలో మనం గమనించినట్లయితే అంతరంగికమైనటువంటి మార్పు, పతనమైన మన జీవితాలు నూతనపరచబడాలనంటే శరీరము బయట మార్పు కలిగి లాభం లేదండి, శరీరం పైన మార్పు కలిగి లాభం లేదండి. మన వేషధారణ, ఆస్తిపాస్తులు,
ఉద్యోగాలు, భాష, వేషం మారినంత మాత్రాన స్వభావము, గుణము, క్రియలు, ఆలోచనలు మారకపోతే మనము పతనమైనటువంటి వారంగానే ఉంటాం. మరి నూతనపరచబడాలనంటే మన అంతరంగము, మన హృదయము, మన కోరికలు, మన ఆశలు, మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మన ఉద్దేశాలు, మన యొక్క లక్ష్యములు ఇవన్నీ కూడా మారవలసినటువంటి అవసరం ఉండింది. మరి అంతరంగంలో ఇవన్నీ మారాలనంటే మీరు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వాటిని మార్చివేసేటటువంటి వాడుగా లేఖనము తెలియజేస్తూ ఉంది. ఇక మీదట ఎన్నటికీ మీ పాపములను జ్ఞాపకం చేసుకొనను, నూతన స్వభావము మీకు అనుగ్రహిస్తాను అనే వాగ్దానము ఆ భాగంలో మనము గమనిస్తాం. మీరు చూడండి, పరిశుద్ధాత్మ పొందక మునుపు యాకోబు, యోహానులు అధికారం కొరకు, పదవుల కొరకు ఈ లోకపరమైన వ్యామోహంలో జీవించినారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వాటిని ప్రక్కన పెట్టి ప్రభు కొరకు తమను తాము తగ్గించుకొని తమ జీవితములను ఆయనకు అంకితం చేసుకున్నటువంటి వారుగా ఉండినారు. పౌలు పరిశుద్ధాత్మ రుచి చూడక మునుపు ఒక హంతకుడిగా, వ్యతిరేకిగా, ఈర్ష, అసూయ, ద్వేషం కలిగిన వాడుగా, పగతో నిండిన వాడుగా ఉండినాడు. పరిశుద్ధాత్మ అనుభవం తర్వాత వారి జీవితంలో స్పష్టమైన మార్పును మనం గమనించగలుగుతాం. ఇలాంటి మార్పు స్నేహితులారా మన జీవితంలో కలిగి ఉండాలని అంటే మన జీవితము పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి జీవితంగా ఉండాలి. ఈ రీతిగా మన జీవితంలోనూ పతనంలో నుండి నూతనత్వంలోనికి, అలాగుననే మన జీవితమును అంతరంగంగా మార్పులోనికి నడిపించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మనందరి లోపల నివసించడానికి వాగ్దానం చేయబడినటువంటి వాడు. ఈరోజు పరిశుద్ధాత్మ అనుభవం మాకు కావాలి అని, అయ్యో ఈ సంఘంలో పరిశుద్ధాత్మ ఉండదండి, వేరే సంఘానికి వెళ్తాం, ఈ సేవకుడు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందలేమండి, వేరే సేవకుణ్ణి వెతుక్కుంటూ వెళ్తామని దేవాలయాలను విడిచి వేరే వేరే స్థలాలకి, వేరే వేరే సేవకుల యొద్దకి వెళ్ళేటటువంటి వారంగా ఉండినాం. మనలో భిన్న అభిప్రాయాలు, భిన్న ఆలోచనలు, విచిత్రమైనటువంటి ధోరణులు, పర్థం లేనటువంటి జీవిత విధానాలను కలిగినటువంటి వారంగా ఉన్నాం. అయితే దేవుని వాగ్దానం ఏంటనంటే, అడుగు ప్రతి వానికి నిశ్చయంగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడు. ఈ స్థలంలో ఇవ్వబడదండి, ఈ డినామినేషన్లో ఇవ్వబడదండి, ఈ సేవకుని దగ్గర ఇవ్వబడదండి అనే ఆలోచన లేదండి. మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, అడిగినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించేవాడుగా ఉండినాడు. మన జీవితము ఎంత గొప్ప ధన్యతతో నింపబడతా ఉందనంటే, దేవుడు మనలో నివాసం ఉండడం, మనము దేవుణ్ణి కలిగినటువంటి వారంగా ఉండడం ఈ వాగ్దానంలో ఉన్నటువంటి భావం. మనలో ఆయన నివాసం ఉండడం ద్వారా ఆదరణ, సహవాసాన్ని, నడిపింపును, మేలును మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. ఇది ఎంత గొప్ప భాగ్యంగా ఎంచబడిందంటే, మనము ఆయనతో సహవాసం కలిగినటువంటి వారంగా, ఆయనను కలిగి ఉన్నటువంటి వారంగా, ఆయన సహవాసంలో ముందుకు సాగుతున్నటువంటి వారంగా మనము ఈ ప్రత్యేకతను, ధన్యతను అనుభవించేటటువంటి వారంగా ఉన్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. గనుక ప్రియమైన స్నేహితులారా, మన సమాజం అనేది, జీవితం అనేది
ఆయా సందర్భాలలో నైతికంగా ఆధ్యాత్మికంగా పతనమవుతూ ఉన్నటువంటి వేళ మనం నూతనపరచబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి వాడు. మన జీవితంలో పతనమైపోతూ ఉన్నటువంటి దశలో అంతరంగికమైన మార్పు కలగడానికి ఆయన కారణమైనటువంటి దేవుడు. ఆయన మనలను ఎడబాసి ఉండలేడండి. ఆయన మనల్ని దూరంగా ఉంచేటటువంటి వాడు కాదండి. ఆయన మనలను వెలివేసేటటువంటి వాడు కాదండి. ఆయన మనలో నివాసము ఉండేవాడు. అంతటి దగ్గరితనాన్ని, ప్రేమను పరిశుద్ధాత్మ దేవుని వలన మనం అనుభవించుచు ఉన్నాము అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. త్రియేక దేవుని నిత్య సన్నిధి సమాధానము మనెల్లరకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమేన్.